కృష్ణా జిల్లా దేశానికి అన్నం పెట్టింది. వేగంగా పోలవరం పనులు ఏడాదిలో పట్టిసీమ పూర్తి చేశామన్న సీఎం చంద్రబాబు. 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపించండి. రాజకీయాలు వదిలేస్తానన్న కేటీఆర్. యువత నెత్తురు ఉడుకుతోందని ఆగ్రహం. భారత రోదసి చరిత్రలో కొత్త అధ్యాయం. ఇస్రో నుండి తొలిసారి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం. విజయవంతంగా నింగిలోకి విక్రమ్-1. ఉద్యమకారులకు సముచిత గౌరవం. గుర్తింపు కోసం అభిప్రాయాల సేకరణ. అందరి సూచనలు స్వీకరిస్తామన్న పొన్నం. ఎన్టీఆర్ ఎందుకు స్పందించారు? ఇంత కష్టపడుతోంది ఎవరి కోసం? ఆయన్ను కలిసే అవకాశం ఇవ్వాలన్న సాయిరు. కాంగ్రెస్ లో భగ్గమన్న వర్గపోరు. ఆదిలాబాద్ లో బయటపడ్డ విభేదాలు. ఎంపీ గడ్డం వంశీ ఫ్లెక్సీ చించివేత. విజయవాడ గిరిపురంలో మల్లాది విష్ణు పర్యటన. ప్రభుత్వ నిర్లక్ష్యంతో డయేరియా ప్రబలిందని ఆరోపణ. పారిశుద్ధ్య లోపమే కారణమని విమర్శలు. తల్లిదండ్రులు కావాలనే మీ కలకు ఎందుకు ఆలస్యం? ఇప్పుడు ఉచిత కన్సల్టేషన్, ఉచిత స్కాన్, IVF పై 20,000 వరకు తగ్గింపుతో మీ పేరెంట్హుడ్ ప్రయాణానికి 49 తోడుగా. వేలాది కుటుంబాల నమ్మకం 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. డయేరియాతో భయపడాల్సిందేమీ లేదు. గిరిపురంలో రిపోర్టులు వచ్చాకే స్పష్టత. కారణాలు అన్వేషిస్తున్నామన్న DMHO. కోంపల్లి గేటెడ్ కమ్యూనిటీలో లొల్లి. పార్క్ లో బోర్ వేసేందుకు విల్లావాసుల యత్నం. అడ్డుకుని బూతులు తిట్టిన మైనంపల్లి చంద్రారావు. జానీ మాస్టర్ ది దురుసు ప్రవర్తన. సహాయ నిరాకరణ తప్పదు. ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ ఆగ్రహం. అనకాపల్లి జిల్లా రాంబిల్లి వెంకటాపురంలో వైసీపీ దీక్ష. పంచధారల కలుషితంపై నేతల కన్నెర్ర. మైనింగ్ వెంటనే ఆపాలని డిమాండ్. రంగారెడ్డి జిల్లా సిద్ధాపూర్లో టెన్షన్. డంపింగ్ యార్డ్ ఏర్పాటుపై వ్యతిరేకత. చలో కలెక్టరేట్ కు కదిలిన జనం. నంద్యాల వ్యవసాయ శాఖ ఉద్యోగుల ఆందోళన. తగిన జీతం చెల్లించాలని డిమాండ్. పెన్ డౌన్ చేస్తామని హెచ్చరిక. పొలాల్లోకి దూసుకువెళ్లిన ఆర్టీసీ బస్. ప్రమాదంలో 15 మందికి గాయాలు. ప్రకాశం జిల్లా మద్దలూరు దగ్గర ఘటన. హైవేపై తగలబడ్డ ట్రావెల్స్ బస్. డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన ప్రాణాపాయం. తమిళనాడు పెరంబలూరు సమీపంలో ఇన్సిడెంట్. వాన కోసం గాడిదలకు పెళ్లి. అనంతపురం జిల్లా కుర్లపల్లిలో వింత ఆచారం. ప్రతి ఇంటి ముందు నీళ్లు, మొక్కలు చెల్లింపు. ఆదిలాబాద్ జిల్లా రుయ్యడిలో ఊరు శుద్ధి. వరుణుడి కటాక్షం కోసం పూజలు. పెనుగంగా జలాలతో యాత్ర. రామానుజీయ స్వామి తిరునక్షత్ర మహోత్సవం. శ్రీరామ హృదయం సమీక్షా సమావేశం. ఈ నెల 29 నుండి సత్సంగాలు, విష్ణు పారాయణం. ఢిల్లీలో కొనసాగుతోన్న నిరసనలు. అభిజిత్ దీప్ ఆధ్వర్యంలో ధర్నా. కేంద్రానికి వ్యతిరేకంగా నిరాహార దీక్షలు. రోహిత్ రిటైర్మెంట్ వార్తలకు చెక్. మీడియాలో వస్తున్నవన్నీ అవాస్తవాలేనన్న BCCI. ఇంగ్లాండ్ సిరీస్ చివరిది కాదని స్పష్టత.